ఆధిపత్య పోరుతో తాడిపత్రి మరోసారి అట్టుడికిపోతోంది. తాడిపత్రికి వెళ్లి తీరుతానని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భీష్మించు కూర్చోగా అడుగు పెట్టనివ్వబోమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చెప్పారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో హైటెన్షన్ కొనసాగింది. చివరకు పెద్దారెడ్డి లేకుండానే వైసీపీ మీటింగ్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి మరోసారి భగ్గుమంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ ముదిరింది. హైకోర్టు ఆర్డరున్నా తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగుపెట్టనిచ్చేది లేదంటూ జేసీ సవాల్ చేశారు. తాడిపత్రిని జాగీర్ కాదు, వచ్చి తీరుతానంటూ పెద్దారెడ్డి ప్రతి సవాల్ చేశారు. దీంతో తాడిపత్రిలో రోజంతా హైటెన్షన్ కొనసాగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలతో తాడిపత్రిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి బయలుదేరారు. పెద్దారెడ్డి రాకపై అలర్ట్ అయిన పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. ఈ సమావేశానికి పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్సీపీ నాయకులు హాజరు కావచ్చని తెలిపారు పోలీసులు. తాను తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయినా కూడా ఎందుకు అనుమతించరని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీ కుటుంబ సభ్యుల కోసం త్వరలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడతారని ఆయన పెద్ద కోడలు సాయి హర్షితారెడ్డి సవాల్ విసిరారు. పెద్దారెడ్డిని అడ్డుకోవాలని చూస్తున్న టీడీపీ నేతలంతా ఆ రోజు వెనక్కి తగ్గాల్సిందేనంటూ మండిపడ్డారామే. కానీ ఎవరు ఆయనను ఆపలేరు. ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టిట్యున్సీలోకి. మీ అందరికీ అండగా నిలబడతారు. ఇటు పోలీసులు కూడా శాంతి భద్రతల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లకూడదు అంటూ చాలాసార్లు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. చివరకు పెద్దారెడ్డి హైకోర్టు తలుపు తట్టి అనుమతులు తెచ్చుకున్నప్పటికీ ఒప్పుకోలేదు. ప్రధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వనని తేల్చి చెప్పారు. పెద్దారెడ్డి కుటుంబం తప్ప వైసీపీ నాయకులు ఎవరైనా ఇక్కడికి రావచ్చని, రాజకీయాలు చేసుకోవచ్చని, తనకు వారు శత్రువులు కాదని స్పష్టం చేశారు. కానీ పెద్దారెడ్డితో పాటు వారి కొడుకులు, వారి కుటుంబం ఎవరొచ్చినా సరే అడ్డుకొని తీరతానని శపథాలు చేశారు. ఇప్పటికే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలాసార్లు తాడిపత్రిలోకి వెళ్లాలని చూసినా నిరాశ ఎదురైంది. పోలీసులు ప్రతిసారి ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలో తన ఇంటి నుంచి బయలుదేరకముందే హౌస్ అరెస్టులు చేస్తూ వచ్చారు. తాజాగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో తాడిపత్రిలో కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వైసీపీ నాయకులంతా నిర్ణయించారు. ఇందుకోసం ఈ నెల 16న ముహూర్తాన్ని ఫిక్స్ చేయగా పోలీసులు ఆ రోజు మంత్రులు తాడిపత్రికి వస్తున్నారని, 18న మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఇందుకు వైసీపీ నాయకులు కూడా అంగీకరించారు. కానీ 18వ తేదీ వచ్చేసరికి ఎప్పటిలాగానే తిమ్మంపల్లిలోనే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో ఏడాది తర్వాత రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. అది మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి లేకుండానే సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైందే. పెద్దారెడ్డి రాకపోయినప్పటికీ ఆయన పెద్ద కుమారుడు హర్ష సతీమణి హర్షితారెడ్డి ఈ మీటింగ్కు అటెండ్ అయ్యారు. ఇక్కడ ఎవరికీ భయపడేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆమె చెప్పారు. ఇంతలో విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి వైసీపీ మీటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు బయలుదేరారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ నాయకుల్ని అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య అంటూ పెద్దారెడ్డి కోడలు హర్షితారెడ్డిని సైతం తాడిపత్రి నుంచి బయటకు పంపించారు పోలీసులు. అటు టీడీపీ క్యాడర్ని కూడా వెనక్కు పంపారు. అసలు తాడిపత్రిలో ఎవరుండాలో ఎవరు ఉండకూడదో ప్రభుత్వం ఏమైనా ఒక జీవో ఇచ్చిందా? ఇచ్చుంటే జీవో బయట పెట్టాలని సవాల్ చేశారు వైసీపీ నేతలు. ఇదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవాలని జేసీ వర్గీయులు అంటున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేసిన పాపాలే వారిని వెంటాడుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన విషయాలను మర్చిపోతే ఎలా అంటూ జేసీ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కక్షపూరితంగా కేసులు పెట్టారని గుర్తు చేస్తున్నారు. తాము వైసీపీకి వ్యతిరేకం కాదని, కేవలం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి మాత్రమే వ్యతిరేకమని జేసీ ఇదివరకే స్పష్టం చేశారు. ఆయన చెప్పిన విధంగానే తాడిపత్రి పట్టణంలోకి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరొచ్చినా జేసీ వర్గీయులు అడ్డుకుంటున్నారు. మరోవైపు వైసీపీ సమావేశం నిర్వహించిన ప్రాంతంలో పడివేసిన విస్తరాకులను టీడీపీ కౌన్సిలర్లతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి తొలగించారు. తాడిపత్రి చెత్తమయం కాకుండా ఉండేందుకే పెద్దారెడ్డిని రాకుండా ఆపుతున్నామని ఆయన చెబుతున్నారు. తాడిపత్రిలో వైసీపీలో కొత్త నాయకులు వస్తున్నారని, వారు రావడం సంతోషంగా ఉందన్నారాయన. మీటింగ్కు పెద్దారెడ్డి కోడల్ని పంపిస్తాడని ముందే ఊహించానని జేసీ చెబుతున్నారు. You are arrogant. Be careful. Don't behave yourself. మాకు ఉంటాయి పొలిటికల్గా, మాకు కొన్ని ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే యూ డోంట్ ఈవెన్ కేర్. జాయింట్ కలెక్టర్
నువ్వు దాంట్లో కూడా అట్టే చేసినావు. ఐ డోంట్ మైండ్ రిగార్డింగ్ దిస్. ఐమ్ టెల్లింగ్ యు టుమారో ఐ నీడ్ ద యాక్షన్. ఐ విల్ కమ్ అండ్ కిక్ యు ఇన్ ద ప్లేట్ ఆఫీస్. డోంట్ రిపోర్ట్ ఎనీబడీ. ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు. మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి. పెద్ద ఫ్రాడ్ జరిగింది తాడిపత్రిలో. ప్రతి దీంట్లో వీడికి భాగం ఉంది. ఏమి ఇప్పుడు నేను దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు. ప్రతిసారి నాకు పని ఉంది అని వీడు ఇది చేస్తున్నాడు. ఏమే వాడు లేసి వస్తాడు. నేను మాట్లాడుతుంటే ఏమంటున్నాడు వాడు? క్వశ్చనే వదిలిపెట్టలేదు. నేను ఎంక్వైరీ చేయాల్సిందే. నేను ఇప్పుడు అందరికి పెడతా ఎంక్వైరీ మళ్ళీ వీని మీద. ఏం లేసి వస్తాడు వాడు? నేను మాట్లాడుతాను కూడా హీ హ్యాస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ. అంత ఫ్రాడ్ నా కొడుకు. చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్. ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా. నేను ఏం భయపడి, నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా, లీగల్గా ఉంటా. లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన. ఇప్పుడు 10వ ఇచ్చిన. మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు. జాయింట్ కలెక్టర్ చేస్తే చేయడా? ఏం వీడు? తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తనపై పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చూసి భయపడుతున్నారని, అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా అతనేం అడ్డుకోడు. కానీ పోలీస్ అధికారులకు వాళ్ళు వచ్చి నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. పోలీస్ అధికారులు, పై అధికారులు ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి అధికారా, లేకపోతే ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగాలు చేస్తున్నారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిఫై చేయాలి అధికారులు కూడా. అంటే మేము జేసీ కుటుంబానికే రుణపడి ఉన్నాము, వాళ్ళు చెప్తేనే మేము వింటాము, లేకపోతే లేదు నిన్ను పంపించేది లేదు అని చెప్పడం అన్న జరగల. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఆధిపత్య పోరుతో తాడిపత్రి మరోసారి అట్టుడికింది. ఆస్తుల పంపకంలోనే కాదు, పగా ప్రతీకారాల్లో కూడా వారసత్వాన్ని పంచుకుంటామంటున్నారు ఇక్కడి నేతల వారసులు. తండ్రికి కష్టం వస్తే కొడుకులకు కష్టం వస్తే కోడళ్లు రంగంలోకి దిగుతామంటున్నారు. అటు ప్రత్యర్థులు కూడా ఒక ఫ్యామిలీని టార్గెట్ చేశామంటే అందులో తండ్రిని చూడం, కొడుకులను చూడమంటున్నారు. జిల్లాపై ఫ్యాక్షన్ ముద్ర పోయినప్పటికీ తాడిపత్రి నేతల చర్యలు మాత్రం ఆ వాసుల్ని ఇంకా పోలేదని నిరూపిస్తూనే ఉన్నాయి. తండ్రి హత్యకు గురైతే ఆ పగని తీర్చుకోవడానికి కొడుకు రంగంలోకి దిగుతాడు. కొడుకు కూడా హత్యకు గురైతే ఆ పగను తీర్చుకునేందుకు కోడలు కూడా రంగంలోకి దిగుతుంది. ఇదేదో ఫ్యాక్షన్ సినిమా స్టోరీలాగా ఉంది కదా. కానీ ప్రస్తుతం ఒక ప్రాంతంలో నేటికి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కుటుంబం నుంచి కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, అవసరమైతే పగా ప్రతీకారాలు కూడా పంచుకుంటామంటున్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న తగాదాలు ఈనాటివి కావు. 4 దశాబ్దాలకు పైగా వీరి మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. అనంతపురం జిల్లాలో ప్రభావిత కుటుంబాల్లో అత్యంత ప్రధానమైనవి కేతిరెడ్డి, జేసీ కుటుంబాలు. వైఎస్ మరణం తర్వాత జేసీ కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరితే పెద్దారెడ్డి కుటుంబం జగన్ వెంట నడిచింది. అందుకే తమ చిరకాల ప్రత్యర్థి అయిన జేసీ కుటుంబంపై 2019 ఎన్నికల్లో పెద్దారెడ్డి పోటీ చేసి గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాహనాల కొనుగోలు విషయాలతో పాటు పలు అంశాల్లో ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి జైలుకు వెళ్లారు. 54 రోజుల పాటు జైల్లో ఉండాల్సొచ్చింది. ఆ తర్వాత 100 వరకు కేసులు ఎదుర్కొన్నారు. తాడిపత్రిలో ప్రతి సంఘటన విషయంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదురు తిరగడం, కేసులు నమోదు కావడం రివాజుగా మారింది. ఒకానొక సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికి వెళ్లడం ఇక్కడ ఫ్యాక్షనిజం ఏ రేంజ్లో ఉంటుందో చూపించినట్టయింది. ఆ తర్వాత తాడిపత్రిలో నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో మరోసారి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పెద్దారెడ్డిపై పోటీకి నిలబడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి భారీ విజయం సాధించారు. దీంతో పెద్దారెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఎన్నికల మరుసటి రోజు జరిగిన గొడవల నేపథ్యంలో హైకోర్టు ఇటు జేసీ కుటుంబాన్ని, అటు పెద్దారెడ్డి కుటుంబాన్ని తాడిపత్రిలోకి రాకూడదంటూ ఆంక్షలు విధించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశాలను సడలించింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రిలో తమ స్టైల్ రాజకీయాలు మొదలెట్టారు. ఇక పెద్దారెడ్డి ఓటమి తర్వాత తాడిపత్రిలోకి అడుగుపెట్టాలని చూసిన జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం తాడిపత్రిలోకి అడుగుపెట్టడానికి మాత్రం అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయి.